అంటే సీట్స్ విషయంలో ఇంత మీరు చెప్పారు, నేను కూడా దానికి ఏకీభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయాల్లో అతను పడిన కష్టాలు మీరు అన్నట్టుగా ఒక నాయకుడు ఎదిగేటప్పుడు అండి ఏదన్నా వారసత్వంగా కొంతమందికి అవకాశం వస్తాయి. అది ఎవరెవరికి వచ్చింది మనకు తెలుసు. వారసత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని నా తండ్రికి మించిన పరిపాలన అందిస్తానంటే 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చారు. అవును, బటన్ నొక్కారు, పథకాలు ఇచ్చారు. మరి అసలు ప్రజల ఉదయాన్ని మెయిన్ స్విచ్ నొక్కటం మర్చిపోయారు. అక్కడే ప్రజల ఉదయాలు గాయపరిచింది. తన భూమి తన కాదు అనుకున్నప్పుడు, ఈ నేలలో నేను పెరిగాను, ఈ మట్టిలో నాది, నా వారసత్వంగా నాకు అరెకరమో పావెకరమో పొలం ఉంటే అది నాది కాదే అనే భావన అందరికి వచ్చినప్పుడు తండోపదండాలుగా వచ్చారు. రాష్ట్రం సరిహద్దుల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది ఓటేశారు. ఓటు అనే ఆయుధం ద్వారా మీరు మాకొద్దు అని చెప్పి తీర్పిచ్చారు. విత్ ఇన్ 5 years ఆయన మీద జనానికి విసుగు పుట్టిందంటే అంటే ఎంత చేదరించితే 11 సీట్లు పరిమితం అవుతారు చెప్పండి. అవునా కదా? ఎంత వ్యతిరేకత వస్తే ఇదవుతారు. దీని అంతటికి కారణం ఏంది? ఇదేమైనా రాజరికమా? నీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలవాలి. నీ పరిపాలన సుపరిపాలన బాగుంటే నేను మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు. మీరు అవన్నీ కూడా మర్చిపోయి ఒక వ్యక్తి రాజకీయాల్లో వచ్చాడంటే ఆ వ్యక్తిని సినిమాలకి పరిమితం, నువ్వు రంగేసుకునేవాడివి, నీకంత సీని లేదు అని ఏకవచనాలతో అరే పవన్ అని సంబోధించే కొంతమంది కుహనా లౌకికవాదులు అనొచ్చు, వాళ్ళు ఏదో మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం కావచ్చు, వాళ్ళు వాడిన భాష పదజాలం ఏమైంది ఈ రోజున? ఒక్కళ్ళైనా అడుగు పెట్టనన్నారు. మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కళ్ళు గెలవలేదు సార్. అది విధి, దైవబలం ఆయనకున్నది మెండుగా, ఓర్పు ఉంది ఆయనకి, నేర్పు ఉంది. ఈ రోజున నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు, ప్రపంచం అంతా అతని వైపు చూస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడున్నాడు ఇప్పుడు మోడీ గారితో మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మోడీ గారి దగ్గర ఉన్నాడు. కూర్చొని మోడీ గారితో ఒక 9 మంది వేస్తే పార్లమెంట్ లో మొత్తం అన్ని ఎంపీలు ఉంటే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే, ఉప ముఖ్యమంత్రులు ఉంటే, ఎన్డీఏ సమావేశాలు ఏకగ్రీవంగా మళ్ళా 3వసారి ప్రధాని మోడీ గారిని చేయడానికి ఒక మద్దతు తెలియజేసే ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తన నమ్మిన సిద్ధాంతం కోసం అనేక అవమానాలు, అనేక అవరోధాలు ఎందుకు కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు తానన్నారు. అన్కండిషనల్గా 55 రోజులు సెంట్రల్ జైల్లో ఉంటే గొప్ప వ్యక్తి, రాజకీయాలు శాసించిన వ్యక్తిని ఎవరు పలకరించడానికి కూడా భయపడే రోజుల్లో కేడర్కు ఒక ఉత్తేజం కలిగించాడు, ఊపిరి పోసాడు పార్టీ. ఈ రోజు తీసుకెళ్లి మోడీ గారి పక్కన కూర్చోబెట్టాడు. ఈ 16 సీట్లే పవన్కి వచ్చిన 2 సీట్లు, ఈ 18 సీట్లు చాలా కీలకమైనవి అక్కడ. అవును కదా? ఉత్తరప్రదేశ్లో కోల్పోయిన సీట్లు, మిగతా స్టేట్స్ లో కోల్పోయిన సీట్లు, ఉత్తరప్రదేశ్లో కోల్పోయిన సీట్లే ఈ రోజున ఎన్డీఏకి ఊపిరి పోసినాయి. ఇక్కడ నితీష్ కుమార్ 12, ఇప్పుడు 18 సీట్లు ఇప్పుడు ఊపిరి పోసినాయి. 3వసారి ప్రధానమంత్రిలో ఆంధ్రప్రదేశ్ హస్తం ఉందంటే ఒకవైపు మోడీ గారి పక్కన చంద్రబాబును కూర్చోబెట్టాడు, తను కూర్చున్నాడంటే రాజకీయాలు ఎంత ఆరితేరారో మీకు తెలిసిన అంశమే. మీరన్నట్టు 2వ విషయం భావోద్వేగాలు. ఒక కుటుంబ వ్యవస్థ సార్, వసుదైక కుటుంబం అంటారు. ప్రపంచాల భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవిస్తారు, స్త్రీని గౌరవిస్తారు. ఇతర దేశ స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి ఈ సంస్కృతిలో భాగం అవ్వాలని కోరుకుంటారు. అటువంటి గొప్ప సంస్కృతి ఉన్న దేశంలో వివాహ వ్యవస్థని మంట కలిపారు. 4 పెళ్లిళ్ళు అంటారు, ప్యాకేజ్ స్టార్ అంటారు, 4 సంవత్సరాలు మార్చారంటారు. ప్రజలు అది చూసారా? రష్యన్ మహిళ, మన దేశ మహిళ, ఆమెకు కూడా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమెను మిమ్మల్ని చూసారా నిన్న సన్నివేశంలో? ఆ వీడియోలో మీరు చూసారా? అవును, వారణాసి తీసుకెళ్లాడు తనతో పాటు. అవును, వారణాసి తీసుకెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కొడుకుని, వైపు 2 దేశ కుమారుడైన తన కొడుకు కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మొన్న వారణాసి వెళ్ళి అయోధ్యలో పక్కనే ఉన్నది. ఇప్పుడు లేదు ఆమె అని అన్నారు. 4వ పిల్లం అన్నారు. 4వ పిల్లం జగన్ అని ప్రజలు అనుకున్నారు, పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత నేను మోడీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళిన తర్వాత అంటే భార్యని ఏ విధంగా గౌరవిస్తున్నాడు. అదే సమయంలో నిన్న ఇంటికి వస్తే భార్యకి బొట్టు పెట్టి హారతరిచ్చి ఇచ్చేస్తే, తన అన్నని కళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయడంలో భాగంగా చెప్పులు పక్కన ఇడిస్తే ఆ చెప్పులు 2 తీసుకుంది సార్ ఆమె. మహాతల్లి. మన మహిళలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వెస్టర్నైజేషన్కి పోకుండా, పాశ్చాత్య సంస్కృతికి, పబ్ కల్చర్కి అలవాటు పడకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలకు మిళితమైన పవన్ కళ్యాణ్ భార్యను చూసి నేర్చుకోవాలా. తన భర్త చెప్పులు 2 చేతులతో పట్టుకుంది సార్. అది కదండి స్త్రీ అంటే గొప్పతనం. ఇకపోతే రాంగాల్ని సాష్టాంగ నమస్కారం చూడండి. అసలు ఆయన గులాబీలతో స్వాగతం పలికారు. అన్న ఎంత ఆనందం. తండ్రి పాత్ర అన్న పోషించాడు అక్కడ. అన్నలో తండ్రిని చూసుకున్నాడు అతను.
సురేఖమ్మలో తల్లిని తల్లిని చూసుకున్నాడు, చూసుకున్నారు. ఇప్పుడు అదే హత్తుకున్నాడు చెప్పబోతున్నాను. దగ్గరగా తల్లిలాగా. అవును. సాష్టాంగ నమస్కారం పెట్టాడు సార్. అతను పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చిరంజీవి గారు యాక్చువల్